మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవతను వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, మరి మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. లోకాసు వార్త 6:23 ఈ మాట రాయబడింది. లోకాసు వార్త 6:23 ఇదిగో మీ ఫలం పరలోకము గొప్పది ఉన్నట్టు చేయమన్నాడు. మీ ఫలము పరలోక గొప్పది ఉండును. ఎలాగను పరలో మన పేరు గొప్పది ఉండాలంటే ఎలాగో మన ఫలం గొప్పది ఉండాలి. ఎలాగంటే 22 మనిషి కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని దేశించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధనియులు. అందరూ విడిచిపెట్టేస్తారు చూడు, అందరూ గింటేస్తారు చూడు, అందరూ వెలివేస్తారు. అప్పుడు అంట మనము ధనియులమంట. ఎందుకు ధనియులమని? దేవుని మనిషి కుమారుడు దేవుని బిడ్డలుగా మనందరం ద్వేషిస్తాను. నువ్వు మీరు నిజమా క్రైస్తవుడా అని ద్వేషించినప్పుడు అంటే మీకు కొట్టివేయ మీరు ధన్యులు. ఎలాగ ధన్యులు అంటే పరలోకమందు మీ ఫలం గొప్పదవును గాక. ఎక్కడున్నది? ఈ లోకంలో మనకి ఏ ఫలం లేదు, కానీ పరలోక రాజ్యం గొప్ప ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని బట్టి మనము ఈ నిందల్ని అవమానాలని మనం జయించాలి. మన చెడ్డ పేరుని మన పేరుని చెడ్డదాన్ని కొట్టివేసినప్పుడు, మీ పేరు మీరు ఎలాంటి వాళ్ళు అలాంటి మనం అంటే కొట్టివేసినప్పుడు ఏం భయపడదు. ఎందుకంటే మన ఫలము పరలోక రాజ్యం ఉందని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి దేవుని నిమిత్తముని నిందించిన అంశంలో, ద్వేషంలో, వెలివేత ఇవన్నీ కూడా మనకి మంచి కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఇది ఎక్కడ ఉంటుందని మనకి మీ ఫలం పరలోక రాజ్యం ఉంటుందని గొప్పదని నేను భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి ఇది ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, మీరు ఏం బాధపడదు. దేనికంటున్నారంటే మీ ఫలము పరలోక రాజ్యంలో గొప్పది ఉండును. ఈ లోకములో మనుషులు ద్వేషిస్తారు, అవమానిస్తారు, కానీ పరలోకాన్ని మనం ద్వేషించడం, అవమానించడం కానీ మనకి గొప్ప బహుమతి మనకు దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ యేసు ప్రభు, రాజులకు రాజా, నీకు వందనాలు. మరొక నూతన దయచేసావు. ఈ దినమంతా మీరు ఎక్కలిసి మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకుడు రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దాచండి. మేము వెళ్ళే ప్రతి పనిలో జయాన్ని, విజయాన్ని దాచండి. యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దాచే, ఇచ్చిన వ్యర్థంగా పోకుండా మా కష్టాన్ని మీకు తినే కృప దాచే. అయ్యా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఎవరైనా బలహీనంగా పెట్టుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను బట్టి ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధపడి విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి ప్రభా. ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మీ కృపలో మీ బిడ్డలందరినీ భద్రపరిచి దాచి కాచి కాపాడమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ పడుతున్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.